స్పందించి రావచ్చు. అతను ఈ డిస్క్వాలిఫికేషన్ ఇంత దూరం అవసరం లే. అంటే ఆ రోజు మీ శ్రీమతి గారు జడ్పీటీసీగా గెలిచిన జోష్ లో అన్నావా, లేకపోతే ఇప్పటికీ అదే జోష్ లో అంటా? 100% అన్నా. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే పులివెందుల ప్రజలకు, పులివెందుల ఓటర్స్ కు అంతకుముందు వైఎస్ కుటుంబంతో ఉండే ఎమోషనల్ బాండింగ్ ఇప్పుడు లేదన్నా. అవునా? ఓకే. 100% లేదు. అంతే, ఏం లేదు దాంట్లో. సింపుల్, రాజశేఖర రెడ్డి ఇలా, జగన్మోహన్ రెడ్డి ఇలా, అంతే. వేరే ఈక్వేషన్ ఏం లేదు. రాజశేఖర రెడ్డి అయితే ఈ రకంగా ఉండింది, అతను వాళ్ళ నాన్న మాదిరి కాదు, ఇతను ఆ తర్వాత ఈ టైపు. జనానికి ఆ క్లారిటీ వచ్చేసిందా? 100% వచ్చిందన్న. 100% వచ్చింది. ఇంకోటి, కార్యకర్తలు ఈరోజు బిల్స్ మీద కూడా అందరికీ తెలుసు, ఇతను కమిషన్ తీసుకొని పులివెందుల మెడికల్ హాస్పిటల్ వాళ్ళకు 150 కోట్లు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ మధ్యలో కొట్టాడు బటన్. ఆ విషయం అందరికీ, అంటే ఇది రికార్డెడ్ డాక్యుమెంటల్ ప్రూఫ్ గా ఉంది. అంటే మా పులివెందుల్లో మాతో ఏమేమో చేయించి మా బిల్లులు అడిగితే కూడా మాకు కొట్టకుండా వాళ్ళు కమిషన్ ఇస్తారని వాళ్ళకి 150 కోట్లు కొడతావా అనేది ప్రజల్లో కూడా బాగుంది. ఇందాక నేను చెప్పినట్టు ఎమోషనల్ కనెక్షన్ పోయిందినా. ఇప్పుడు నిన్న ఈ ఎలక్షన్ మేము ఇంత సక్సెస్ అయినామంటే దానికి కారణం వచ్చేసి వైఎస్ కుటుంబంలో కూడా వాళ్ళకి ఎవరు కూడా సహకరించడంలే, ఓన్లీ అవినాషే. ఓకే. కాబట్టి నీకు ఆ ప్రజలకు ఆ బాండింగ్ పోయింది. సెకండ్ ఏంటంటే, అంతకుముందు చాలా మందిని నేను ఏదైనా ట్రై చేసి ప్రయత్నం చేసినప్పుడు అటు సైడ్ మాకు ఆల్టర్నేట్ ఏముంది, ఇంకా ఇష్టం ఉన్నా లేకుండా ఇక్కడే సావాలి కదా అని అంటున్నారు. తర్వాత ఇప్పుడు ఏంటంటే, సరే మీరు కూడా గట్టిగా ఉన్నారు, నాయకత్వంగా ఉంది, తప్పకుండా మేము ఆ పార్టీలకు కూడా వస్తామని మెయిన్ లీడర్స్, అసంతృప్తి వాదులంతా కూడా ఇప్పుడు రెడీ అవుతారన్న. బ్రహ్మాండమైన చేరికలు ఉంటాయి. తర్వాత ఈ 2-3 months లో మేమైతే 100% ప్రిపేర్ గా ఉన్నాం, రెడీగా ఉన్నాం. 100% పులివెందుల జెడ్పీటీసీలో ఏం జరిగిందో అదే కథ పునరావృతం అవుతుంది. ఒకవేళ ఉప ఎన్నికే వస్తే మీరు నిలబడతారా? మన జెడ్పీటీసీగా గెలిచిన మీ శ్రీమతిని నిలబెడతారా? అది చంద్రబాబు నాయుడు గారు అసలు మా కుటుంబానికి ఇస్తాడా, ఎవరికైనా ఇస్తాడా? అది టీడీపీ భలే తయారైనారు. ఒక్క మాట కూడా టక్మని కూడా నోరు స్లిప్ అవట్లా. మళ్ళీ ఆయనకి ఎక్కడ కోపం వస్తుంది? చంద్రబాబు నాయుడు గారే లేదు, మా ఆవిడ అనట్లే, నేను అనట్లే, నువ్వు చూడు అలా అలర్ట్ అయిపోయారు. అవునా? అంటే నేను అనేది ఇది పార్టీ డెసిషన్ కదన్నా. ఏదైనా మనంతకు మనము నేను అనేది ఎంత అంటే మీరు ఎంత షార్ప్ అయిపోయారంటే టీడీపీ లీడర్లు సడన్ గా నిద్రలో లేపి అడిగినా కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని లాగున్నారు. అన్నా అంటే మాకిచ్చే ట్రైనింగ్, మాకిచ్చే శిక్షణ అలాగుంది. అప్రమత్తంగా ఉండి ఎక్కడా కూడా చిన్న కూడా, ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే, అంటే ఓపెన్ గా చెప్తున్నా, లోకేష్ బాబు గారు ఆయన, మనం అప్రమత్తంగా లేకుంటే 151 సీట్లు 11 సీట్లు అయినప్పుడు 164 సీట్లు కూడా ఎందుకు కాకూడదు? మనకు గర్వము, తల ఎక్కడా గాని ఒక పదం మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడాలా. ప్రజలకు ఏదైనా గానీ మనం వీళ్ళు ఇబ్బందికరంగా తయారైతే మన జగన్ రెడ్డికి ఉండే రిజల్టే వస్తుంది. కాబట్టి మీరంతా అప్రమత్తంగా ఉండాలని మాకు పదే చెప్పడంతో మీరు అలవాటు అయిపోయిందన్న. మంచిదే, అలా ఉంటే మంచిదే. డిసిప్లిన్, అలర్ట్నెస్ ఉండాలి రాజకీయాల్లో. ఓకేనా? ఏం మీ ద్వారా జగన్ రెడ్డిని కూడా కోరేది అదేనా. ఇప్పుడు నేనేందో అసెంబ్లీకి వెళ్ళకుండా ఉప ఎన్నిక తీసుకోమని కోరుతున్నావా? కాదన్నా, కేంద్ర బలగాలతో, ఆయనకు నచ్చిన బలగాలతో, ఆయన పెట్టే వెబ్ కెమెరాలు అన్ని పెట్టుకొని బై ఎలక్షన్ కి రమ్మన్నా. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ రవి గారు.